అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత పాలకులను ఏ పార్టీ అయినా సరే మిగతా జిల్లాలతో పోలిస్తే మన ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. వేరే మెదక్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు పోతే కింద నూనె పోస్తే మళ్ళా ఎత్తుకునే పరిస్థితి ఉంటది. అక్కడ పాలకులు వాటిపైన దృష్టి పెట్టి అభివృద్ధి చేసుకునే దాంట్లో వాళ్ళు బిజీగా ఉంటే మన ప్రాంత నాయకులు వాళ్ళ పదవులను కాపాడుకోనికే డబ్బులు సంపాదించుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ ప్రాంతం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. కాబట్టి దీని పూర్తి బాధ్యత మన ప్రాంత పాలకులది. ఇప్పుడు ఏదైతే చనిపోయారో వాళ్ళ ఉసురు ముడుతుంది ఈ నాయకులకని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే 20 మంది వాళ్ళ కుటుంబాల్లో ఎంత ఆవేదన ఉంటుండొచ్చు. ఇదంతా ఎవరి తప్పిదం? ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తా ఉన్నారు నాయకులు ఆడొచ్చి కోర్టులో ఉండడం వల్ల లేట్ అయిందని చెప్పి. ఉన్న రోడ్డునే, గుంతలు పడ్డ రోడ్డును పూడ్చనికే కోర్టుల కేసు తోటి ఏం సంబంధం? కనీసం ఆ రోడ్డు పూడిస్తే, గుంతలు పడ్డ ప్లేస్ పూడిస్తే ఈరోజు ఆ సంఘటన జరగకుండా రోడ్డు పైన పడ్డ గుంతల వల్లనే ఈరోజు ఆ ప్రమాదం జరిగింది. అంతమంది ప్రాణాలు పోవడానికి గల కారణం అయింది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు నిద్రలేవాలి. రోడ్డు త్వరితగతన పూర్తి అయ్యేటట్టు పాలకులు చూడాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజలు కూడా నాయకులను ఎన్నుకునే సమయంలో ఆలోచన చేయాలి. ఎవడైతే పని చేస్తాడో వానికి మాత్రమే వేయాలి. చేయని ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3-4 సార్లు అవకాశం ఇచ్చుడు ఎందుకు? వాళ్ళు పని చేయనప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళను కాదని డెవలప్ చేసే వాళ్ళని గెలిపియాలి. ప్రజలు కూడా కళ్ళు తెరవాలి, నాయకులు కళ్ళు తెరవాలి. అభివృద్ధి చేయకపోతే మాకు పుట్టగతులు ఉండే అనేది ఈ నాయకుల వస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.